హలో మూవీ లవర్స్. పవన్ కళ్యాణ్ పంజా మూవీని డైరెక్ట్ చేసిన విష్ణువర్ధన్ డైరెక్షన్లో యాక్టర్ మురళీ కొడుకు ఆకాష్ మురళి హీరోగా, డైరెక్టర్ శంకర్ డాటర్ టాలెంటెడ్ అదితి శంకర్ హీరోయిన్గా, ఒరిజినల్గా తమిళ్లో సంక్రాంతికి రిలీజ్ అయిన నేసిప్పాయ మూవీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రేమిస్తావా పేరుతో తెలుగులో థియేటర్స్లో రిలీజ్ అయింది. ట్రైలర్ చూసినప్పుడు మంచి కాస్టింగ్తో పాటు ఎమోషన్స్ని సస్పెన్స్తో కలిపి విజువల్గా కూడా గ్రాండ్గా అనిపించిన ఈ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సినిమా మొత్తం చూశాక నాకెలా అనిపించిందో ఈ రివ్యూలో చూద్దాం. మంచి కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ విష్ణువర్ధన్ ఆ కాన్సెప్ట్ని సరిగా డెవలప్ చేయలేక ఆడియన్స్కి అసలు తనేం చెప్పాలనుకున్నాడో ఆ మ్యాటర్ని ప్రాపర్గా డెలివర్ చేయలేకపోయాడు అనిపించింది నాకైతే. యాక్టర్ మురళీ కొడుకు ఆకాష్ మురళికి ఇదే మొదటి సినిమా కాబట్టో ఏమో యాక్టింగ్ ప్రాపర్గా లేదు. హీరోగా నిలదొక్కుకోవాలంటే తను ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. హీరోగా తనని కాకుండా ఇంకొంచెం బెటర్గా పెర్ఫార్మెన్స్ చేసే పర్సన్ ఎవరినైనా పెట్టుకుని ఉంటే మూవీ ఇంకొంచెం బాగుండేది అనిపించింది. రిలేషన్షిప్లో ఉన్న అర్జున్ దియాలు ఎందుకు విడిపోతారు? విడిపోయాక పోర్చుగల్ వెళ్లిన దియా మర్డర్ కేసులో ఎలా ఇరుక్కుంటుంది? తనని నిర్దోషిగా ప్రూవ్ చేయడానికి అర్జున్ ఏం చేశాడు అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. వినడానికి సస్పెన్స్గా భలే ఉంది కదా, కానీ వావ్ అనిపించేలా ఉండాల్సిన ఈ మూవీని యావరేజ్ అనిపించేలా చేశాడు డైరెక్టర్ విష్ణువర్ధన్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్లో డెప్త్ లేకపోవడం, శరత్ కుమార్ ఖుష్బూ రోల్స్కి కథలో ఇంకొంచెం మంచి ఇంపార్టెన్స్ క్రియేట్ చేసే స్కోప్ ఉన్నా కూడా డైరెక్టర్ మాత్రం వాళ్ళ క్యారెక్టర్స్ని చిన్న క్యారెక్టర్స్గా డిజైన్ చేసుకోవడంతో వాళ్ళ పెర్ఫార్మెన్స్లు కూడా మూవీకి పెద్దగా హెల్ప్ అవ్వలేకపోయాయి. అక్కడక్కడ అతి చేసినా కూడా ఓవరాల్గా అదితి శంకర్ యాక్టింగ్ మాత్రం బాగుంది. లాయర్ ఇందిరాగా కల్కి కొచ్చిన్ మాత్రం తన రోల్కి 100% జస్టిస్ చేసింది. స్పెషల్ ఆఫీసర్ గౌతమ్గా సీనియర్ యాక్టర్ ప్రభు కూడా ఓకే. యువన్ శంకర్ రాజా సాంగ్స్ తన స్టామినాకి తగ్గ స్టాండర్డ్స్లో లేకపోయినా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీకి యాప్ట్ అయ్యేలా ఉంది. కెమెరాన్ ఎరిక్ బ్రిసన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే కంపల్సరీగా థియేటర్కి వెళ్ళి చూసేంత గొప్ప సినిమా అయితే కాదు. అక్కడక్కడ పర్లేదనిపించేలా ఉన్న ఈ మూవీ ఎలాగూ ఓటీటీలో వస్తుంది కదా, సో అప్పటి వరకు వెయిట్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.